ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ ఉంది, అందులో జాయిన్ కాకపోతే ఇంకా జాయిన్ కాండి. కింద డిస్క్రిప్షన్లో దానికి సంబంధించిన లింక్ ఉంది. నేడు దోస్త్ 2025 రెండో విడత సీట్ల కేటాయింపు 35,954 మంది రిజిస్టర్, 46,886 మంది వెబ్ ఆప్షన్లు. 18 లోపుగా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరంలో డిగ్రీ మొదటి సంవత్సరంలో చేరడానికి నిర్వహించే డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ 2025లో సెకండ్ విడత రెండో విడత సీట్ల కేటాయింపు నేడు అంటే శుక్రవారం రోజు చేయనున్నారు. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు చేయగా అందులో 41,285 మంది కాలేజీల్లో చేరడానికి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిరు. రెండో విడతలో రిజిస్ట్రేషన్కి అవకాశం ఇవ్వగా వారిలో ఫీజు చెల్లించిన వారు వెబ్ ఆప్షన్ ఇచ్చి వారిని నేడు సీట్ల కేటాయింపు చేయనున్నాడు. రెండో విడతలో 35,954 మంది రిజిస్టర్ చేసుకున్నారు. 33,409 మంది ఫీజు చెల్లించారు. 34,276 మంది కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు. రెండో విడతలో 46,886 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. వారికి నేడు సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. సీట్ పొందిన వారు ఈ నెల 18 వరకు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక మూడో విడత రిజిస్ట్రేషన్లు ఈ నెల 13 నుంచి 19 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు సమయంలో వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి ఈ నెల 23న సీట్ల కేటాయింపు ఇస్తారు. ఈ నెల 23 నుంచి 28 వరకు సీట్లు పొందిన వాళ్ళు కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అన్ని ఫేజుల్లో సీట్లు పొందిన వాళ్ళు ఈ నెల 24 నుంచి 28 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది ఫిజికల్గా. జూన్ 30 నుంచి సెమిస్టర్ 1 క్లాసులు ప్రారంభిస్తారు. మొదటి విడతలో 89,468 మంది రిజిస్టర్ చేసుకుంటే 83,119 మంది ఫీజు చెల్లించారు. అందులో 77,012 మంది దరఖాస్తు చేశారు. 65,190 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 60,428 మంది సీట్లు కేటాయించారు. కాలేజీల్లో సీటు అలాట్ అయిన వారిలో మంగళవారం మధ్యాహ్నం వరకు 41,000 మంది మాత్రమే, దాదాపుగా 19,000 మంది రిపోర్ట్ చేయలే. అంటే నచ్చిన కాలేజీ రాకపోవడమో ఏదో రకరకాల రీజన్ల వల్ల వాళ్ళు రిపోర్ట్ చేయకపోయి ఉంటారు. నేడు టీజీసీపీ గెట్ 2025 నోటిఫికేషన్ విడుదల. రాష్ట్రంలోని ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు పీజీ కోర్సులతో పాటు 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు వెల్లడించిన ఉన్నత విద్యామండలి ఈ నోటిఫికేషన్ వచ్చినప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తా. దీనికి సంబంధించిన వివరాలు కూడా ఒక వీడియో వేసి అప్లోడ్ చేస్తా, ఖచ్చితంగా వెయిట్ చేయండి. రాష్ట్రంలో పలు పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి టీజీసీపీ గెట్ నోటిఫికేషన్ నేడు ఉన్నత విద్యామండలి వెలువరించనుంది. ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి తదితర పీజీ కోర్సులతో పాటు 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాలకు సిపి గెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, మహాత్మా గాంధీ, వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీ, జేఎన్టీయూ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని పలు పీజీ కోర్సుల ప్రవేశాలకు సిపి గెట్ 2025 నిర్వహిస్తారు. గతేడాది మే 16న సిపి గెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి మాత్రం నోటిఫికేషన్ ఆలస్యమైంది. దరఖాస్తుల స్వీకరణ తర్వాత సబ్జెక్టుల వారీగా రాత పరీక్షలు నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్సిటీ సిపి గెట్ ప్రవేశ పరీక్ష మొత్తం 42-46 సబ్జెక్టులో పీజీ నోటిఫికేషన్ ఇది ఎంట్రన్స్కి సంబంధించి. 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు దామోదర్ రాజనరసింహ మహబూబ్నగర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు రంగారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరంగల్, పొన్నం ప్రభాకర్ హైదరాబాద్, సీతక్క నిజామాబాద్, తుమ్మల నాగేశ్వరరావు కరీంనగర్, జూపల్లి కృష్ణారావు ఆదిలాబాద్, వివేక్ వెంకటస్వామి మెదక్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నల్గొండ, వాకిటి శ్రీహరి ఖమ్మం ఈ జిల్లాలకైతే వీళ్ళకు ఇన్ఛార్జెస్ ఇచ్చారు మినిస్టర్స్కి. భారీగా ఐఏఎస్ల బదిలీలు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్, విద్యుత్ శాఖకు నవీన్ మిట్టల్, టీజీపీఎస్సీకి ప్రియాంక ఆలా, వెయిటింగ్లో ఉన్న శివశంకర్, చిట్టెం లక్ష్మికి పోస్టింగులు. సీఎం సిపిఆర్ఓగా రిటైర్డ్ అధికారి మల్సూర్ నియామకం. మరో 3 నాన్ క్యాడర్ అధికారులు బాధ్యతలు. వాళ్ళకి సంబంధించి ఐఏఎస్లకు సంబంధించి శశాంక్ గోయల్ ఇంతకుముందు ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ సిఎస్ అండ్ రెసిడెంట్ కమిషన్గా ఉండే బదిలీ అయిన స్థానం ప్రస్తుతము ఇందులో కొనసాగుతారు. వీళ్ళంతా నవీన్ మిట్టల్ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నుంచి విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శిగా బదిలీ అయ్యారు. శ్రీధర్ ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఉండే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి, గనుల శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ఈ విధంగా మొత్తానికైతే
దాదాపు 32 మంది 36 మందికో ఇచ్చిరు, బాధ్యతలు అయితే చేంజ్ చేసిరు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం.